మాజీ వికెట్ కీపర్, బ్యాటర్, కామెంటేటర్ దినేష్ కార్తిక్ తన ఆల్ టైమ్ భారత క్రికెట్ జట్టును ప్రకటించాడు. దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సహా అనిల్ కుంబ్లేలను ఇందులో చోటు కల్పించాడు. అయితే భారత్కు కెప్టెన్ గా 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీని సహా ప్రస్తుత భారత్ కి హెడ్ కోచ్ గా పనిచేస్తున్న గౌతమ్ గంభీర్ ని తన జట్టులోకి అయితే తీసుకోలేదు. ఇక కోహ్లీని 5వ స్థానంలో ఎంపిక చేశాడు. 12వ ప్లేయర్ గా హర్భజన్ సింగ్ ని ఎంపిక చేశాడు. అయితే భారత 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం కామెంటేటర్ గా చేస్తున్న దినేష్ కార్తిక్ తన ఆల్ టైమ్ టీమిండియా ప్లేయింగ్ 11 అయితే ప్రకటించాడు. ఈ మేరకు క్రిక్ బజ్ ఒక వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఈ టీం లైనప్ లో 5 బ్యాటర్లు, 2 ఆల్రౌండర్లు, 2 స్పిన్నర్లు, 2 పేసర్లు ఉండగా 12వ ఆటగాడిగా కూడా స్పిన్నర్ కి ఎంపిక చేశాడు దినేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ ప్రకటించిన జట్టులో భారత మాజీ దిగ్గజ ఆటగాడు, టీమిండియాకు సారథిగా 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం ఈ టీంలో అయితే డీకే అవకాశం ఇవ్వలేదు. ఇంకా ఐసీసీ ఫైనల్స్ లో అద్భుత పెర్ఫార్మెన్స్ చేసిన ప్రస్తుతం టీమిండియా సీనియర్ హెడ్ కోచ్ గా పనిచేస్తున్న గౌతమ్ గంభీర్ కూడా డీకే అవకాశం కల్పించలేదు. ఇక దినేష్ కార్తిక్ టీంలో ప్రస్తుతం భారత్ జట్టులో ఆడుతున్న ఆటగాళ్లు 5 ఉండగా, ఇక 12వ ఆటగాడితో కలిపి మరో 7 మాజీలు అయితే ఈ జట్టులో దినేష్ కార్తిక్ కెప్టెన్ గా ప్రకటించలేదు. ఇంకా వికెట్ కీపర్ ను కూడా ఎవరని చెప్పలేదు. అయితే ఓపెనర్లుగా డాషింగ్ బ్యాటర్, విధ్వంసకర ఓపెనర్ మాజీ ఆటగాడైన వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నాడు. వీరిద్దరి దూకుడైన ఆట తీరుతో ప్రత్యర్థి బౌలర్లను అరలెత్తిస్తారని అందరికీ తెలిసిందే. తర్వాత 3వ స్థానంలో భారత మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ని సెలెక్ట్ చేశాడు. ఇక తర్వాత 100 శతకాల వీరుడైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ని 4వ స్థానంలో ఎంచుకున్నాడు. ఇక ప్రజెంట్ జనరేషన్ లో అత్యుత్తమ ఆటగాళ్లలో ముందుగా చెప్పుకునే ప్లేయర్ విరాట్ కోహ్లీని 5వ స్థానంలో ఎంపిక చేశాడు. అయితే కోహ్లీ వన్డే ఫార్మాట్ లో గానీ 3వ స్థానంలో, టెస్ట్ ఫార్మాట్ లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. డీకే మాత్రం విరాట్ కోహ్లీని 5వ స్థానంలో తీసుకోవడం కొంచెం కొత్తగా ఉంటుంది. ఇక ఆల్రౌండర్లో మ్యాచ్ విన్నర్, టీమిండియాకు 2 వరల్డ్ కప్లు అందించడం కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ సహా రవీంద్ర జడేజాలను తీసుకున్నాడు. ఇక స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ ను డీకే తీసుకున్నాడు. హర్భజన్ సింగ్ 12వ ఆటగాడిగా తన జట్టులోకి ఎంపిక చేశాడు. గౌతమ్ గంభీర్ వంటి ఇంకా చాలా మంది క్రికెటర్లు ఉన్నారు, కానీ అందరినీ ప్లేయింగ్ 11 అంటే 11 మంది జట్టులోనే తీసుకోలేం కదా అని చెప్పుకొచ్చాడు దినేష్ కార్తిక్. అన్ని ఫార్మాట్ లో కలిపి ఇదే నా అత్యుత్తమ ప్లేయింగ్ 11 అని దినేష్ కార్తిక్ వీడియోలో వివరించాడు. అయితే దినేష్ కార్తిక్ టీమిండియా ఆల్ టైమ్ 11 గురించి ఒకసారి చూస్తే వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ 12వ ప్లేయర్ గా ఎంచుకున్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఆల్ ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు? కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.